అవకాశం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఈజీఎస్ కూలీల పనులను వినియోగించుకోవడం లేదని డిఆర్డీఏ జయదేవ్ అన్నారు. సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు వంటి అనేక అభివృద్ధి పనులు ఈజీఎస్ ద్వారా జరిగాయని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందికి ఈజీఎస్ కూలీలను పెంచాలంటూ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఏ జయదేవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొండపాక, నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లో లేబర్ పనులకు కూలీలు సరైన సంఖ్యలో రావడం లేదని ఆయన పేర్కొన్నారు. సర్పంచులు చొరవ తీసుకుని ఈజీఎస్ కూలీలు పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి ఈజీఎస్ పనులపైనే ఆధారపడి ఉందని, కూలీల భాగస్వామ్యం పెరిగితే గ్రామాలు మరింత ముందుకు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం విజయ నిర్మల, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారి ఆదేశం ప్రకారం ఈరోజు కొండపాక మండలంలోని ఉపాధి హామీ గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో గౌరవ సర్పంచులు, ఆల్ పంచాయతీ కార్యదర్శులు, ఆల్ టీఏస్, ఫీల్డ్ అసిస్టెంట్ అందరితో సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో లేబర్ రిపోర్ట్ పెంచాల్సిందిగా, లేబర్ని ఇంప్రూవ్మెంట్ చేయాల్సిందిగా, అట్లాగే గౌరవ సర్పంచులను కోరడం జరిగింది. ప్రతి గ్రామంలో లేబర్తో పాటు నీడ, వాటర్ కూడా కల్పించాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇందు విషయమై మేము వారికి గౌరవ సర్పంచుల గారికి లేబర్ రిపోర్ట్ పెంచడం గాను వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి వారికి తగిన సూచనలు చేయడం జరిగింది. కావున దయచేసి అందరు సర్పంచులు లేబర్ రిపోర్ట్ పెంచవలసింది కోరుతున్నాను.